ఒక లేడీ సీఈఓ గారు ఎక్కువ బోల్డ్‌గా కనబడుతున్నారు. ఫస్ట్ భయపడ్డానండి అని చెప్పి హగ్ చేసుకోవడం చిన్న చిన్నగా ఉంటాయి. నా స్వార్థం నేను నా ప్రొఫైల్ని చూపించాలనుకున్నా. నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు దానికి ఆన్సర్ ఏం చేయాలో. చిన్న బేబీ లాగా చేతులతో ఎత్తుకొని మరి తీసుకెళ్లేవారు షూట్కి. నాకు టీఆర్పీ ఇలాంటివన్నీ చెప్పి నాలో ఉంది. లెగ్ ఇంత స్వెల్లింగ్ వచ్చింది. నేనైతే చాలా ఈజీగా హ్యాండిల్ చేశాను. సెట్స్ పరంగా అడుగుతున్నారా లేకపోతే ఎలా? చాలా ఉన్నాయండి. మీ యాక్టింగ్ అనేది యాక్టింగ్‌లా అసలు లేదనమాట. కమిట్మెంట్ అండి. చాలా మల్టిపుల్ జాబ్స్ చేశాను నేను. అమ్మాయి అయ్యింది ఏదైనా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అంటే ఏమైనా ఇబ్బంది పడ్డారా లేకపోతే ఎలా? ఈజ్ కన్విన్స్ మీ. బయట పీపుల్ ఎలా తీసుకుంటారు నన్ను? ఓకే అండి. ఇప్పుడు సాంగ్స్ వైజే కాకుండా మీరు ఒక సీఈఓ అని కూడా తెలిసింది. చాలా ఉన్నాయండి. నేను చేయలేను అని చెప్పేసాను. అంటే కనబడడానికి అలా కనబడుతున్నారు అనమాట. ఏదైనా చేయొచ్చు. కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా, నా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారా? హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఏంటి అని అంటే ఒక యాక్టర్ ఒక సీఈఓ అయితే ఎలా ఉంటుందో మన ముందు ఒక లేడీ సీఈఓ గారు ఉన్నారు, అంజలి నందన్ గారు. హాయ్, హలో అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ గుడ్. వాట్ అబౌట్ యు? ఫైన్ అండి. అసలు నిజంగా చాలా బాగున్నారు. అసలు మీరు చెప్పలే. ఇంకేంటి అసలు ఎలా ఒక సాంగ్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు చూసుకుంటే చాలా బాగుంది అసలు చెప్పాలి అని అంటే. సో గుడ్. అసలు ఏంటి దాని తాలూకా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే? ఎక్స్పీరియన్స్ అంటే సెట్స్ పరంగా అడుగుతున్నారా లేకపోతే ఎలా? అంటే ఇప్పుడు ఒక సాంగ్ అనేది అది చూసుకుంటేనే చాలా అసలు డిఫరెంట్‌గా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్ బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. అసలు ఈ సాంగ్ అసలు మీకేం నచ్చింది? ఇందులో మెయిన్ పాయింట్ ఏం నచ్చింది అంటే? టు బి హానెస్ట్, నా దగ్గరికి సాంగ్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ భయపడ్డానండి. నేను చేయలేనేమో అనుకున్నాను. ఐ సెడ్ నో డైరెక్ట్‌లీ. మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను చేయలేను అని చెప్పేసాను. బికాజ్ నాకు స్టార్టింగ్‌లో అదే సాంగ్ పడితే నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? నా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారా? నా ఫ్యామిలీ అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కొంచెం భయం ఉండింది నాకు స్టార్టింగ్‌లో. ఓకే. సో తర్వాత ఈస్ కన్విన్స్డ్ మీ. లైక్ లేదు మేడం, మీరు ఆల్రెడీ 2 సాంగ్స్ చేశారు. అంటే దీనికంటే ముందు మేము ఇంకొక 2 సాంగ్స్ చేసాము. సో అది కంప్లీట్‌గా ట్రెడిషనల్ అనమాట. ఒకటి డెవోషనల్, ఇంకొకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్. సో ఇదొచ్చినప్పుడు ఏంటంటే ఐయామ్ లిటిల్ బిట్ నర్వస్ అనమాట. అదే కంఫర్టబుల్‌గా ఉంటుందా లేదా కాస్ట్యూమ్. బట్ ఆన్ కెమెరా నాకు ఏం చేయమన్నా ఐ కెన్ డూ దట్. కాకపోతే స్టార్టింగ్ స్టెప్‌లోనే ఇలాంటివన్నీ చేస్తే బయట పీపుల్ ఎలా తీసుకుంటారు నన్ను? ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నెగటివిటీ వస్తే నేను చూడగలుగుతానా? యాక్సెప్ట్ చేయగలుగుతానా? అన్నీ ఉన్నాయన్నమాట. అవును. అవన్నీ ఉండేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? మీకెవరు సపోర్ట్ చేశారు? మోటివేట్ అంటే నేను కొంచెం టైం తీసుకున్నానండి. ఎక్కువ కూడా కాదు. ఒక 1 అవర్ టైం తీసుకున్నా, ఆలోచించాను. నేను యాక్ట్రెస్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏదైనా స్క్రీన్ వర్కే కదా! సో, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ స్క్రీన్. అంటే స్క్రీన్ వరకు ఏదైనా చేయగలుగుతా నేను. దాన్ని ఎందుకు చేయకూడదు? యాక్ట్రెస్ అవ్వాలనుకున్నప్పుడు యూ కెన్ డూ ఇట్ కదా! అని నాకు నేనే సెల్ఫ్ క్వెషన్ చేసుకున్నా. సో, ఆ తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఐ కెన్ డూ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా సాంగ్‌లో చూసుకుంటే ఎక్కువ బోల్డ్‌గా కనబడుతున్నారనమాట. అంటే మీరు బోల్డ్‌గా అంటే కామన్ ఇప్పుడున్న జనరేషన్‌కి కావాల్సిందే. కానీ ఇలాంటి బోల్డ్ సిట్యుయేషన్స్ మీరు హ్యాండిల్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి? ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేకపోతే ఎలా అని? టు బి హానెస్ట్, ఐయామ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆన్ కెమెరా. అంటే నేను సెట్స్‌కెళ్ళాను అంటే నేను క్యారెక్టర్‌ని మాత్రమే చూస్తాను. నేను ఆ క్యారెక్టర్‌లో ఉన్నాను. నేను ఆ క్యారెక్టర్‌ని ప్లే చేస్తున్నాను. సో, నేను కాదు అక్కడ ఉండింది. ఆ క్యారెక్టర్. సో, నేను అలాగే ఫీల్ అయ్యాను. ఏ రోజు కూడా నర్వస్ ఫీల్ అవ్వలేదు సెట్‌కెళ్ళినప్పుడు. సెట్‌కి ముందు నర్వస్ ఫీల్ అయ్యాను డెసిషన్ తీసుకోవడానికి. ఆ తర్వాత ఐయామ్ వెరీ కంఫర్టబుల్ ఆన్ కెమెరా. ఓకే. అంటే షూటింగ్ మూమెంట్స్ ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా? చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి. ఏదైనా మా గురించి ఏదైనా ఒకటి షేర్ చేయండి. ఏదైనా అంటే ఫస్ట్ నాకు అక్కడికి వెళ్ళినప్పుడు బీచ్ నేను ఈ సాంగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బీచ్ గురించి చెప్తాను. సో, ఎర్లీ మార్నింగ్ 4కి సెట్‌కెళ్ళిపోయాము మేము. మీకు తెలిస్తే మొత్తం డార్క్ ఉంటుంది. ఓకే. సెట్స్‌లో మీకు తెలిసిందే కదా! బీచ్ అవును. వేవ్స్ వస్తున్నప్పుడు ఆ సౌండ్స్. యూజువల్‌గా నాకు హైట్స్, సౌండ్స్, చీకటి అంటే చాలా భయం అనమాట. అదే టైంలో అక్కడికి వెళ్ళాం మేము. అండ్ టాన్ ఒకటి అయిపోతాం. యూజువల్‌గా మనం అక్కడ మీరు చూసినట్టంటే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి. అవును. సో, మేము వెళ్ళేసరికి ఫుల్ చలి. బికాజ్ మాన్సూన్‌లో వెళ్ళాం మేము.
ఫుల్ చలేస్తుంది. నాకు కాస్ట్యూమ్ చిన్న చిన్న కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అందరూ ఫుల్ వేసుకొనొచ్చారు. నేను షివర్ అవుతున్నా. షివర్ అవుతున్నప్పుడు ఇదే సాంగ్ కాదు. ఎవ్రీ సాంగ్‌లో అదే సిట్యుయేషన్ నాదెప్పుడు గూడా. బికాజ్ యాక్టర్స్ కాస్ట్యూమ్ బట్టే వాళ్ళు కంఫర్ట్ ఉంటారు. జాకెట్ వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు. నేను మాత్రం ఇట్లా వణుకుతూ ఇలా ఉండిపోయాననమాట. తర్వాత మా మేకప్ ఆర్టిస్ట్ వచ్చి హగ్ చేసుకొని మ్యామ్ ఐ కెన్ హియర్ ఓన్లీ డోంట్ వరీ నేనున్నాను మీ దగ్గరే అని చెప్పి హగ్ చేసుకోవడం. తర్వాత నేను వాటర్ అంటే నాకు చాలా భయం. వన్స్ ఎప్పుడైతే 5 అవ్వగానే సన్ వచ్చేసిందో, ఆ టైంలో డైరెక్ట్ వెళ్ళి షూట్ మ్యామ్ తడవద్దు అని అన్నప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి వాటర్‌లో దుంకేసాననమాట. సో వీళ్ళందరూ అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయట్లే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు హెల్త్ బాలేదు. ఓకే. ఆ టైంలో 3 సాంగ్స్ షూట్ చేసినప్పుడు హెల్త్ బాలేదు. సో హెల్త్ బాగోకపోయినా కూడా షూట్ చేస్తున్నప్పుడు మ్యామ్ ఆపేద్దాము వద్దు అని చెప్పారు మా వాళ్ళు. అయినా కూడా నేనేం చేశానంటే లేదు ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చేస్తే నాకే ఉన్న హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో అని వీళ్ళు కంగారు పడేవాళ్ళనమాట. నేను చిన్న పిల్లలానే బిహేవ్ ఇదంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా సెట్‌లో గూడా నేనుంటే అందరూ నవ్వుతూ ఉండేవాళ్ళనమాట. ఇది నాకు ఫన్నీగా అనిపిస్తది. నేను ఇలా బిహేవ్ చేశానా? వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి నేను వెళ్ళి ఆడుకోవడం. సో, ఆ టైంలో అది నాకు కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది సెట్స్‌లో. సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండి. అంటే ఇప్పుడు సాంగ్ పక్కన పెడితే 'అంజలి అందం' అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఎలా ఈ ఫీల్డ్‌కొచ్చారు అని అంటే? ఎక్కడి నుంచంటే 5 ఇయర్స్ బ్యాక్ నా జర్నీ స్టార్ట్ అయిందండి. కాకపోతే నాకు యాక్ట్రెస్ అవ్వాలని అనుకున్నది మాత్రం 7 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు. ఓహ్! సో, 7 ఇయర్స్‌లో నేను యాక్ట్రెస్ అవ్వాలి అనుకున్నాను. అదే ఈరోజు నేను చేశాను. 7 ఇయర్స్ ఓల్డప్పుడు మీరు యాక్టర్ అవ్వాలి. అవును. అంటే స్పెసిఫిక్ ఏజ్ ఇప్పుడు నాదా? ఏజ్ ఎందుకులేండి. ఏజ్ బయటికి చెప్పకూడదేమో. అలా ఏం లేదు. నేను స్టిల్ ఐయామ్ స్టడీయింగ్ మీకే వదిలేస్తున్నా. ఓకే. యాహ్! మహా అయితే ఒక 17 అంతే. నో. 20 ప్లస్ అండి. డోంట్ వరీ. యాహ్! కానీ మీరు 17 లోనే ఉన్నారు. ఓహ్ మై గుడ్‌నెస్. అసలు అంటే ఒక నిరంతర దీక్ష అనేసి అనుకోవచ్చనమాట. ఒక 7 ఇయర్స్ ఓల్డ్‌లో మీకు అనుకున్న గోల్ అనేది ఇప్పటికి కల అనేది. ఇంకా అవ్వలేదు. బట్ నేను అనుకున్నదైతే చేయగలిగా. అవును. ఐ డిడ్ దట్. ఏంటండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్స్ ఏంటి అని అంటే? నేను ఫస్టు చిన్నప్పుడే అనుకున్నానండి యాక్ట్రెస్ అవ్వాలి అని. దట్ టూ అందరూ అంటారు యాక్ట్రెస్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదని. అందులో నేను హీరోయిన్ అవ్వాలని అనుకున్నా చిన్నప్పుడే. హ్మ్. అందరూ అంటారు నువ్వు హీరోయిన్ అయిపోతావా అని. మనం ఏదైనా అనుకున్నప్పుడు డెఫినెట్‌గా గట్టిగా కూర్చుంటే అవుతాం. అవును. సో, నేను హీరోయిన్ అవ్వాలని వచ్చాను. దానికోసమే ట్రై చేస్తున్నాను. అండ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా మా దాంట్లోనే కాకుండా బయట కూడా చేస్తున్నా. యాహ్! అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ అంటే ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఎవరు సపోర్ట్ చేయరు ఎక్కువగా. అవును. ఒక రకంగా మీరన్నట్టు వెనకాతల లాగేటోళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారండి. ఫస్ట్ అయితే నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. సింగిల్‌గానే ఫైట్ చేశాను. సో, తర్వాత చాలా ఫన్నీగా మా ఇంట్లో తెలిసింది నా గురించి. స్క్రీన్ మీద కనిపించాను హాస్పిటల్‌లో. సో, ఆఫ్టర్ దట్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయి, "ఓకే. చేయాలనుకుంటున్నావు కదా! స్టార్ట్ చేయి. వి కెన్ సపోర్ట్" అని చెప్పి దే హావ్ సపోర్టెడ్ మీ లాట్. పోనీ సపోర్ట్ చేసిన తర్వాతండి ఇంకా ఆపర్చునిటీ అనేది ఫస్ట్ ఎవరిచ్చారు? ఆపర్చునిటీ ఇవ్వలేదండి. ఏ రోజు కూడా నేను ఆపర్చునిటీ కోసం వెళ్ళి దానికోసం వెయిట్ చేయలేదు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఈ ఏజ్‌లో గూడా. ఆపర్చునిటీ రానప్పుడు వి కెన్ క్రియేట్ ద ఆపర్చునిటీ. సో, నేను క్రియేట్ చేశాను అది. సో, ఆపర్చునిటీ కోసం అందరిలాగే నేను కూడా 1, 2 సార్లు ఆఫీసెస్‌కి వెళ్ళి ఆడిషన్స్ కూడా ఇచ్చిన రోజులున్నాయి. దెన్ ఐ రియలైజ్డ్ ఎందుకు మనం ఆపర్చునిటీ అంటే కాంపిటీషన్ ఎక్కువుంది. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అవును. చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. సో, లేనప్పుడు వి కెన్ క్రియేట్ ద ఆపర్చునిటీ. మనమే స్టార్ట్ చేద్దాం అని చెప్పి సెర్చ్ చేస్తున్న టైంలో ఐ థింక్ 2 ఇయర్స్ అనుకున్నానండి. ఐ స్ట్రగుల్డ్ అలాట్. ఎందుకంటే మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా కరెక్ట్ పీపుల్ అనేది దొరకకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ మనీ వేస్ట్ చేసుకుంటాం. మన టైం వేస్ట్ చేసుకుంటాం. ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకుంటాం. బట్ అది మనకి యూటిలైజ్ అవ్వలేనప్పుడు వేస్ట్ కదా! ఆ టైంలోనే నాకు రవితేజ అనే ఒక ఫ్రెండ్ ఉండే. అవును. మేము నాకు కొంచెం ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి వెళ్ళాననమాట. అక్కడ నాకు పిక్సెలార్ట్‌లో తను వర్క్ చేసేవారు. తను పరిచయమయ్యారు. తను అదే అని నాకు తెలీదు. తను వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అని నాకు తెలీదు. బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ అని అన్నప్పుడు నాకు పరిచయమయ్యారు తను.
ఓకే. సో, పరిచయం అయినప్పుడు తను నేను కలిసి ఇన్‌స్టాగ్రామ్ వరకు కొంచెం రీల్స్ లాగా షూట్ చేసేవాళ్ళం అనమాట. తక్కువలో స్టార్ట్ చేసాము. వేరే వేరే లొకేషన్స్‌కి వెళ్ళేవాళ్ళము. చిన్న చిన్న కాన్సెప్ట్స్ చేసేవాళ్ళము ఓన్‌గా అన్ని. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. తను చాలా సపోర్ట్ చేశారు నాకు. ఆఫ్టర్ దట్ ఇదే ఇంకా ఇంతకు మించి మనం ఏం చేయలేమా అని అనుకున్నప్పుడు నాకేమనిపించిందంటే లేదు లేదు ఇంకా చేయాలి మనము అని అనేసి తర్వాత నేను సెర్చ్ చేస్తున్నప్పుడు మా సిస్టర్ గీత అని షీ ఈజ్ ఆల్సో సింగర్ కమ్ యాక్ట్రెస్ అనమాట. హ్మ్. సో తను మా డిఓపిని పరిచయం చేస్తారు. ఓకే. సో చెప్పాలంటే తనకు థ్యాంక్స్ చెప్పుకోలేను. తన వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని చెప్తాను. నేను సారీ ఓకే. ఎక్కడండి షూటింగ్ లొకేషన్స్ ఇవన్నీ? షూటింగ్ లొకేషన్స్ వైజాగ్ సైడ్ నర్సీపట్నం. ఓకే. యాహ్! ఓకే అండి. ఇప్పుడు సాంగ్స్ వైజే కాకుండా మీరు ఒక సీఈఓ అని కూడా తెలిసింది మాకు. ఏంటండి అది? దేనికి? ఎక్కడ అంటే ఏ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికే నేను స్టార్ట్ చేశాను అని. కానీ నేను సీఈఓ అవ్వాల్సిన రీజన్ వేరే ఉంది. ఏంటి? ఆహ్, నేను చూసిన తక్కువ టైంలో చాలామంది ఆర్టిస్ట్ అవుదామని వచ్చి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని నేను చాలామందిని చూసా. హ్మ్. సో, ఆ టైంలో ఏమనిపించిందంటే మనమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు, ప్యాషనేట్‌గా ఉన్నవాళ్ళు, ఆ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వీ కెన్ క్రియేట్ ద ఆపర్చునిటీ దెమ్ అని ఐ కెన్ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఏంటండి కంపెనీ నేమ్ వచ్చి? శ్రీ లోకాంకర క్రియేషన్స్ ఓకే. ఎస్ఎల్‌సి. అంటే ఏంటి? దాని తాలూకా ముఖ్యమైన ఇది ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏం చెప్తారండి? దేని గురించి అనంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏ ఏ దాంట్లో ఇస్తారు? దేని గురించి ఉండబోతుంది? ఎంటర్‌టైన్‌మెంట్ అండి. షార్ట్ సీరీస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్, ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఎనీథింగ్. ఓకే. యాహ్! మీ ప్రొడక్షన్ నుంచి ఇంతవరకు ఏమైనా వచ్చాయండి? రిలీజ్ అయ్యాయండి. ఓకే. అంటే ఇప్పుడు బీచ్ సాంగే కాకుండా ఇంకా షార్ట్ సీరీస్ రిలీజ్ అయ్యాయి. ఓకే. ఇంకా 2 సాంగ్స్ కూడా ఎక్స్‌ట్రా ఏవో చేసినట్టున్నారు. యాహ్! రాధే మాధవ్ వాటి గురించి ఏం చెప్తారు? ఒక డివోషనల్ సాంగ్ కూడా. టు బి ఆనెస్ట్ ఈ 3 నేను చేయడానికి ఫస్ట్ రీజన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ నా స్వార్థం, నేను నా ప్రొఫైల్‌ని చూపించాలనుకున్నా. ఆడియన్స్‌కి కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి కావచ్చు, స్టార్టప్ అనుకోండి. సో, నన్ను నేను ఇలా చూపించాలి అని అనుకున్నాను. 3 వేరియేషన్స్‌లో చూపించాను. చాలా బ్యూటిఫుల్‌గా చూపించా. ఏంటండి డివోషనల్ ఒకటి, ఇంకోటి బీచ్ సాంగ్ బోల్డ్ క్యారెక్టర్. బీచ్ అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో విలేజ్ గర్ల్. ఓకే. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ జానర్. అంటే ఈ మూడిటిని ఎలా హ్యాండిల్ చేయగలిగారు అనంటే? అంటే నేనైతే చాలా ఈజీగా హ్యాండిల్ చేశానండి. నాకు తెలీదు నేను ఆడుతూ పాడుతూ షూట్ చేసుకొనొచ్చాను. ఓకే. చాలా బాగా అనిపించింది. బికాజ్ ఎందుకంటే నేను యాక్టింగ్ లాగా కాకుండా నేను ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని ఎప్పుడు గూడా. నేను ఇప్పుడు పల్లెటూరు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. నేను అక్కడ అమ్మాయిలాగా బిహేవ్ చేసేదాన్ని. ఎంటైర్ సెట్‌లో కూడా. అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసేస్తాం అనమాట. నాకు చాలా ఇష్టం అండి. ఐ డోంట్ నో నేను ఇష్టంగా చేశాను. నా ఫేస్‌లోనే మీకు అర్థమైపోద్ది. అదే మీరు కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు అసలు చెప్పండి. అంటే ఇప్పుడు యాక్టింగే అనేది మీరు నేర్చుకున్నారా? లేకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చి పెర్ఫార్మన్సా? టు బి హానెస్ట్ నేను యాక్టింగ్ ఫస్ట్ నేర్చుకోలేదండి. ఓకే. నేర్చుకోలేదు అంటే చాలామంది అంటారు. సర్టిఫై అయితే ఒకలాగా ఇప్పుడు మనం డిగ్రీ చేస్తున్నాము. డిగ్రీ చేయకుండా మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అది అంటే థియరీ లేకుండా మనం నేర్చుకుంటే ఒకలా ఉంటుంది. థియరీ తెలిస్తే ఇంకొకలాగా ఉంటుంది. అంటే ఇంకొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తాం. సో, ఆ రీజన్ వల్ల నేను యాక్టింగ్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకున్నాను. బట్ ఇప్పటి వరకు నేను యాక్టింగ్ క్లాస్‌కి వెళ్లి నేర్చుకొని చేసిందేం లేదు. ఓకే. నేను చిన్నప్పుడే టీవీలో స్క్రీన్ మీద ప్లే అవుతున్నప్పుడు అక్కడ చూసి ఇక్కడ చేసేదాన్ననమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది తిను, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని. అలాగే స్టార్ట్ చేశాను. బట్ డెఫినిట్‌గా కోర్స్ చేస్తాను. చేస్తారా మళ్ళీ? చేస్తానండి. ఎందుకండి? అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే సాంగ్స్‌లో కూడా మీ యాక్టింగ్ అనేది యాక్టింగ్‌లా అసలు లేదనమాట. చాలా రియాలిటీగా, చాలా నార్మల్‌గా అసల మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది నాకు అనంటే? ఆ థియరీ తెలుసుకోవాలని ఉంది. నాకెప్పుడు కూడా ఎవ్రీ డే ఈజ్ లెర్నింగ్ డే మనకి. అంటే మనం ఎంతనో నేర్చుకోనివ్వండి. నాకు తెలిసింది నేను ఇంతే అంటాను. 1% నాకు తెలుసు. ఇంకా 99% నేను నేర్చుకోవాలి. ఈ కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి అసలు ఫస్ట్? మన జర్నీ నేర్పిస్తా ఉంది. నేనైతే నా జర్నీలో చాలా నేర్చుకున్నాను. ఏంటండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా మీ డ్రీమ్స్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ హీరోయిన్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారండి? ఈ టైప్, ఆ టైప్ అని అంటే నాకైతే ఎప్పుడూ
కొన్ని ఉంటాయి ఈ క్యారెక్టర్స్ ప్లే చేయాలి అని. బట్ మా డైరెక్టర్, డీఓపీ అంటారు, "నో మ్యామ్ మీకు ఈ క్యారెక్టర్ పడితే చాలా బాగుంటది. మీకు ఇలాంటి క్యారెక్టర్ పడితే మీరు ఇంకా ప్రూవ్ చేసుకుంటారు. యాక్టింగ్ స్కిల్స్ బయట పడతాయి" అని చెప్తారు. బట్ నాకు ప్లే చేయాలని అనుకున్న రోల్ ఏంటంటే 'మురారి' మూవీలో సునీల్ ఇబ్రహీం గారి క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్. 'నువ్వే నువ్వే' మూవీలో శ్రేయ గారి క్యారెక్టర్. ఓకే. సో 'మహానటిలో' మన సావిత్రి గారి క్యారెక్టర్. కొన్ని ఉంటాయి ఇన్స్పిరేషన్స్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటాయి. 'హాయ్ నాన్నలో' మన మృణాల్ ఠాకూర్ గారి క్యారెక్టర్. నాకు చాలా చాలా రోల్స్ ప్లే చేయాలని అనిపిస్తూ ఉంటాయి. ఓకే. అయితే డ్రీమ్ బిగ్ అనేది పెట్టుకున్నారనమాట. ప్రతి ఒక్క డ్రీమ్ కూడా హై డ్రీమ్స్‌లో ఉన్నాయి. ఓకే. దానికి తగ్గట్టు ఏవైనా ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పుడు ఏమైనా వచ్చాయండి? అంటే బయట నుంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. కరెక్ట్ స్టోరీస్ పిక్ చేసుకోవాలని ఐయామ్ వెయిటింగ్ అనమాట. బయట నుంచి వస్తున్నాయి కాన్సెప్ట్స్ వింటున్నాము, అన్నీ చేస్తున్నాం కానీ నేను కరెక్ట్ స్టోరీ కోసం వెయిట్ ఓకే అండి. ఇప్పుడు బీచ్ సాంగ్ అనేవి చూస్తే చాలా అంటే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది అసలు చెప్పాలి అనంటే. అసల సాంగ్ అసల ఎవరు క్రియేట్ చేసారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది చెప్తున్నా కదండీ మా డీఓపీ గారే. అసలు టు బి హానెస్ట్ నా జర్నీలో బెస్ట్ పార్ట్ ఎవరైనా ప్లే చేశారంటే ఆయనే. చెప్పాను కదా! మీరు ఇందాక కట్ చేశారు. అదే. మా సిస్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. తనకి థాంక్స్ చెప్పాలని చెప్పాను కదా! తన వల్లే ఈరోజు ఆయన నాకు ఇంట్రొడ్యూస్ అయ్యారు. మేమిద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం. అంటే ఆయన ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయన చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. సో, అన్నీ ఒక ఫాదర్ లాగా గైడ్ చేస్తా ఉంటారు నాకు ఎవ్రీథింగ్. సో, హి సపోర్టెడ్ మీ ఎ లాట్. ఇంకా కొన్ని కొన్ని తెలియకపోతే లేదు మేడం ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా ఉంటే మీకు ఫ్యూచర్‌లో కొంచెం గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వింటాను నేను. సాంగ్ ఎవరు పాడారు అని? పాడింది ఆహ్, యాక్చువల్‌గా మా కుమార్ గారికి తెలుసు. ఆవిడ పేరు నాకు ఐడియా లేదు. ఓకే. బెంగుళూరులో ఉంటారు సింగర్. సో, ఈ సాంగ్ నాకు దగ్గరకొచ్చేసరికి అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయి నా దగ్గరకొచ్చాయి. ఓకే. అదే మెయిన్ అంటే లిరిక్స్ కానీ ఇది లిరిక్స్ మన కుమార్ గారే ఇచ్చారు. ఓహ్! మ్యూజిక్ మన కుమార్ గారే ఇచ్చారు. పాడించింది మాత్రం స్టూడియో మాత్రం సెపరేట్ అంతే. ఓకే. సాంగ్సే కాకుండా మీరు సిరీసెస్ కూడా చేసినట్టున్నారు ఆల్రెడీ. అవునండి. ఏంటండి వాటికి వీటికి మధ్య ఏదైనా వేరియేషన్ అంటే మీరు గమనించింది? నేను యాక్ట్ చేసిందా? మీరు యాక్ట్ చేసి ఆహ్, సీరీస్ అంటే అది కంప్లీట్ స్టోరీ బేస్డ్ అండి. ఓకే. మనం సాంగ్స్ చూసినట్టంటే ఎక్కడ కూడా స్టోరీ ఉండదు. ఒక హుక్ తీసుకుంటాం మనము. ఒక పాయింట్ తీసుకొని దాన్ని బిల్డ్ చేసుకొని వెళ్తాం. సో, జస్ట్ లీడ్ ఇస్తాం అంతే. అవును. సో, అది వెబ్ సీరీస్ అనేసరికి మనకి ఇంకా కంప్లీట్‌గా ప్రాజెక్ట్ లానే ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. తర్వాత లవ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మేము చేసింది రామ్ కామ్ లాస్ట్ టైమ్ చేసింది. బావుంటుంది. హ్మ్. ఓకే అండి. ఇప్పుడు నార్మల్‌గా ఒకప్పుడు సినిమా అంటే ఒక్క సినిమా చేసినా కూడా చాలా పబ్లిసిటీ వచ్చేవి. ఒక హీరోయిన్ అలాంటివి ఇప్పుడు కొన్ని వందల్లో, వేలల్లో అయిపోయారు. అలాంటి హీరోయిన్స్ కానీ, యాక్టర్స్ కానీ. అంటే వాళ్ళందరిలో లేనిది నాలో ఉంది అని అనుకోనేది మీకేదైనా ఉంది అని అంటే ఏంటి? కమిట్మెంట్ అండి. కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. సో, అంటే వాళ్ళలో లేదని కాదు. నాలో ఉంది. సో, ఇప్పుడు మనం ఎన్ని చేసినా, ఏం చేయాలనుకున్నా డిసిప్లిన్ లేకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. హ్మ్. సో, ఐ ఐ కెన్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆ ఒక్క విషయంలో మాత్రం. యాహ్! ఓకే మ్యామ్. అంటే చేతికేమన్నా ముళ్ళున్నాయండి? ఎందుకంటే మీరు చూడడానికి రోజ్‌లా ఉన్నారు కదా! నో అండి. హ్మ్. ఎందుకలా అనిపించింది మీకు? నేను రోజుకనే డ్రెస్సే వేసుకోలేదు. అంటే కనపడడానికి అలా కనపడుతున్నారన్నమాట. అంత బ్యూటిఫుల్‌గా ఇప్పుడు నాకు టీఆర్‌పీ ఇలాంటివన్నీ చెప్తే టీఆర్‌పీ ఓకే. నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. దానికి ఆన్సర్ ఏం చేయాలో. యాహ్! అంటే టీఆర్‌పీ కోసం కాదండి. రియాలిటీలో చెప్పిన అట్లా. ఓకే. ఓకేనా. అంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సైన్ చేస్తారా అండి? సైన్ అయితే చేయలేదండి. మేబీ మా ప్రొడక్షన్‌లోనే నెక్స్ట్ మూవీ రావచ్చు. ఈ 6 హ్మ్. మంత్స్‌లో కావచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ లోపు. హ్మ్. యాహ్! అంటే ఏ టైప్ ఆఫ్ మూవీ తీయాలని అనుకుంటున్నారు? అంటే స్పెసిఫిక్‌గా ఏ జోనర్‌లో అంటే? ఐ కాంట్ రివీల్ నౌ బికాజ్ ఎందుకంటే ఇంకా అది స్టోరీ డెవలప్ చేస్తున్నారు. హ్మ్. వన్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యాక ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అంటే లీడ్ క్యారెక్టర్‌గానే చేసే అవకాశం ఉందా? లేదంటే ఇంకా డిఫరెంట్‌గా డైరెక్టర్, డీఓపీ ఈ టైప్‌లో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాట్ ఎట్ ఆల్ అండి. హ్మ్. నాకు యాక్ట్రెస్ గానే ఉండాలని ఉంది. యాక్టర్స్ గానే ఉంటాను. యాహ్! ఇంకేం దేంట్లోకి వెళ్ళాలని లేదు. అంటే ఒకవేళ యాక్టర్ కాకపోతే ఇంకా రియల్ లైఫ్‌లో ఇంకేమైనా చేసే ఆలోచన
ఎప్పుడు నా లైఫ్‌లో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఉంటాయండి. ఆ! ఓకే. డెఫినెట్‌గా ఉంటాయి. హ్మ్. ఆప్షన్ ఏ అవ్వలేదు అంటే బికి వెళ్తాము. బి వర్కౌట్ వరస్ట్ సినారియోలోనే బి వర్కౌట్ అవ్వకపోతే సి ఆప్షన్. కానీ డెఫినిట్‌గా ఏలోనే సక్సెస్ అవుతాను నేను. ఏంటండి ఆ ప్యాకేజ్ బి అంటే ఏ ఆప్షన్ అంటే? ఓకే. యాక్చువల్‌గా హ్మ్. నేను ఇండస్ట్రీకి రాకముందు నేను క్లినిక్ రన్ చేసేదాన్నండి. ఓకే. థెరపిస్ట్‌గా కూడా వర్క్ చేశాను నేను. ఓకే. అండ్ ఆల్సో ఐయామ్ ఏ జిమ్ ట్రైనర్. ఓహ్! చాలా మల్టిపుల్ జాబ్స్ చేశాను నేను. సో, ఇఫ్ అది వర్కౌట్ అవ్వలేదు అంటే మా ఫ్యామిలీ అంతా బిజినెస్‌లోనే ఉన్నారు. హ్మ్. సో, నేను కూడా అదే చేస్తాను. ఏంటండి ఒక అమ్మాయి అయ్యుండి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలం అనే ఆలోచన అమ్మాయి కదండీ! అబ్బాయైనా చేయొచ్చు. జెండర్ లేదు ఇక్కడ. అంతే. జెండర్ డిఫరెన్స్ లేదు. మనము ఖచ్చితంగా ఇది అవ్వాలి అని మనం అనుకున్నామంటే డెఫినిట్‌గా వి కెన్ హిట్ ద గట్టిగా కొడతాం. అనుకోవాలంతే. అంతే అంటారు. మీ ఇన్‌స్పిరేషన్ ఎవరున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో అండి. ఈ క్వెషన్‌కి నా దగ్గర ఆన్సర్ లేదు. బికాజ్ ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు నేను ఇలా అవ్వాలనుకుంటున్నా, ఇలా ఉండాలనుకుంటున్నా, నేను ఇలా చూడాలనుకుంటున్నా అనే నేను ఇక్కడి వరకు వచ్చాను. బట్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలంటే మా మదర్. ఓకే. తను చాలా స్ట్రాంగ్. మా మదర్ చాలా స్ట్రాంగ్. మేబీ మా మదర్ దగ్గర నుంచి నాకు ఇది వచ్చింది మొండితనం. సో, ఏదన్నా చేయాలి అంటే అది చేయాలి అంతే. ఓకే అండి. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అని ఆ సాంగ్ చూసిన తర్వాత అంటే ఆ బోల్డ్‌గా అవి చేసిన తర్వాత ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది అనంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోస్టర్ లాంచ్ అయింది. పోస్టర్ లాంచ్ అయినప్పుడు 'రాధా మాధవ నా మనసంతా ఏదో' సాంగ్‌ది పోస్టర్ రిలీజ్ అయ్యాయి. అవ్ దే ఆర్ వెరీ హ్యాపీ. లైక్ చాలా బాగున్నావు పోస్టర్‌లో చేశావు అని చెప్పి చూసి మేము ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత బావుంటదని. తర్వాత 'బేత్' సాంగ్ పోస్టర్ రిలీజ్ అయింది. హ్మ్. సో, వాళ్ళు ఈవెన్ దో జస్ట్ టెక్స్ట్ కూడా చేయలేదనమాట. నేను హ్మ్. అడిగాను. హ్మ్. ఏమైంది? ఇది సాంగ్‌ది పోస్టర్ రిలీజ్ అయింది. ఏం చెప్పలేదు నాకు. ఫీడ్‌బ్యాక్ ఇస్తే తెలుస్తుంది కదా! ఏమన్నా మార్చొచ్చా? ఏమన్నా చేయొచ్చా? అని చెప్పి అడిగినప్పుడు మా అన్నయ్య అన్నారనమాట. అంటే తెలిసిందే కదా! ఆ చెల్లి అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అంటే నిన్ను ట్రెడిషనల్‌గా చూడాలంటే ఎవరన్నా చూస్తారు. కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అందుకే చెప్పలేదేమో గానీ బావున్నావు అందులో గూడా అని చెప్పారనమాట. సో, తర్వాత సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. చెప్పాలంటే ప్రౌడ్ ఫీల్ అయ్యారు. బికాజ్ 3 వేరియేషన్స్ అది. ఎట్ ఎ టైమ్ చేసాము. ఒకటే సింగిల్ షెడ్యూల్‌లో చేసాము. అవును. అంత ఈజీ కాదు. మిడిల్‌లో కూడా బ్రేకొచ్చి ట్రెడిషనల్ నుంచి డెవోషనల్‌కెళ్ళడం జరిగింది. డెవోషనల్ నుంచి బీచ్‌కెళ్ళడం జరిగింది. వెంటనే చేంజ్ చేయడం క్యారెక్టర్‌ని అంత ఈజీ కాదు. కొంచెం టైం అయితే పడుతుంది ఎవరికైనా. సో, నేను అది చేయడం వల్ల స్క్రీన్ మీద చూసేసరికి వాళ్ళకి ఏ క్యారెక్టర్‌నైనా ఈజీగా చేయగలుగుతుంది తను. సో, తన ప్యాషన్ అంతుంది కాబట్టి సో, మనం గూడా ప్రతీదీ పట్టించుకోవద్దు అని చెప్పి దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే. సూపర్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఎంత మన క్యారెక్టర్‌లో ఉన్నా కూడా, ఒక కెమెరా ముందుకొచ్చేటప్పటికి మనం యాక్ట్ చేయాల్సొస్తది. అంటే కెమెరా ముందు ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుందండి? అంటే ఒక యాక్టర్‌గా మీరు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారా? లేదంటే అన్‌కంఫర్ట్‌గా ఉంటూనే చేస్తారా? ఏం చెప్తారు? నేనైతే ఒక సిట్యుయేషన్‌లో అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యానండి. ఓవరాల్ షూట్‌లో. నా హెల్త్ బాగోపోయినా కూడా ఐయామ్ హ్యాపీ. చాలా చేశాను. కాకపోతే నా టీమ్‌కి నేను థాంక్స్ చెప్తాను. నన్ను ఎంత కిడ్‌లాగా ప్యాంపర్ చేసేవాళ్ళంటే నా లెగ్‌కి ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ ఇన్ ది సెన్స్ ఇక్కడ మెనిస్కస్ టియర్ అయిందనమాట నాకు నీ పక్కన. ఓకే. సో, లెగ్ ఇంత స్వెల్లింగ్ వచ్చింది. దానికి ముందే షూట్‌కెళ్ళేటప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేశారనమాట. నన్ను ఎమర్జెన్సీ వార్డ్‌లో అడ్మిట్ చేశారు. వెంటిలేటర్‌లో ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్. ఇక్కడి నుంచి నర్సీపట్నం వెళ్ళాలి నేను. నైట్ 2:00కి అడ్మిట్ అయితే మార్నింగ్ 9:30కి నన్ను డిశ్చార్జ్ చేశారు. ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పారు. బట్ స్టిల్ మేమేం చేసామంటే ఈవినింగ్ వందే భారత్ 3:00కి బుక్ చేసుకొని మార్నింగ్ 5కి క్యాన్సిల్ అయింది. నేను హాస్పిటల్‌లో ఉండడం వల్ల. బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ సెట్స్‌కి వెళ్ళే వరకు ఎవరికీ తెలీదు. నాకు బాలేదు అని. బికాజ్ ఎందుకంటే వాళ్ళు పాపం 1 వీక్ ముందు రెక్కికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆపేస్తే ప్రొడక్షన్ వాల్యూ పడిపోతది. అండ్ దట్ టూ వాళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టి తర్వాత ఎంతో హోప్ మీద వాళ్ళందరూ అక్కడున్నారు. మేడం వచ్చేస్తున్నారు. షూట్ రేపుంది అని చెప్పి. సో, వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని లేదు. వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐయామ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్న బేబీలాగా చేతులతో ఎత్తుకొని మరి తీసుకెళ్ళేవారు షూట్‌కి. అబ్బా! ఎక్కడైనా కొండ ఎక్కాలంటే ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఇలానే ఇంకా.
నాకు చాలా మంచి టీమ్ దొరికింది. చాలా మంచి సపోర్ట్ చేసే టీమ్ దొరికింది. కానీ అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ ఎక్కడ అనిపించిందంటే నాకు బీచ్‌లో. ఒక్కసారే అనిపించింది అది కూడా. నాకు డ్రెస్ కంఫర్టబుల్‌గా లేదు. మీరు ఒక సీన్ చూసుంటే జస్ట్ ఇన్నర్ వేర్‌తో ఉంటాను నేను. సో, అక్కడున్నప్పుడు నా చుట్టూ ఒక 100-150 పీపుల్ ఉండుంటారు. ఐ డోంట్ నో దట్ నంబర్. సో, ఉన్నప్పుడు ఒక సీన్ చేయాల్సొచ్చింది నాకు. నేనేమో నర్వస్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అంతమంది నన్నే ఫోకస్ చేస్తుంటే ఓకే. నేనెప్పుడు అంత ఫియర్ ఫీల్ అవ్వలేదు. ఎందుకు యాక్టింగే కదా నువ్వు చేస్తున్నావు. ఎందుకలా ఉన్నావు అని. నేను ఆ సీన్‌ని 3 టేక్స్ తీసుకున్నా. ఎప్పుడూ 3 టేక్‌కెళ్ళలేదు నేను. థర్డ్ టేక్‌కెళ్ళలేదు. థర్డ్ టేక్‌కెళ్తే అప్పుడు నేను చేయగలిగాను. అది కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. అది కూడా ఓవర్‌కమ్ చేయాలి నేను అని ఫిక్స్ అయిన తర్వాత. అంటే ఒక యాక్టర్‌గా ఇంత డెడికేషన్ ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇష్టం అండి అంతే. ఏదైనా ఇష్టంతో. అంటే ఏం చెప్తారండి? సినిమా అంటే ఏం చెప్తారు మీ లైఫ్‌లో? సినిమా అంటే నాకైతే అండి నాకు ప్రాణం. ఎందుకంటే నేను ఎన్ని రోజులు ఇంకా ఇక్కడుంటాము. మనం ఎప్పుడెలా ఉంటాం తెలీదు. ఇయర్స్ ఉండొచ్చు, మంత్సే ఉండొచ్చు, చెప్పలేం డేసే ఉండొచ్చు. నన్ను నేను మాత్రం స్క్రీన్ మీద చూసుకోవాలి. 70 ఎంఎం స్క్రీన్ మీద చూసుకోవాలి. నేను ఒక నౌన్ యాక్టర్‌గా అందరికి తెలియాలి. అంతే. ఓకే అండి. అంటే మీరు సినిమా అంటే ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి అంటే తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో అంటే? హీరోనా? హ్మ్. యాక్చువల్‌గా నాకు ఫేవరెట్స్ ఎవరు ఉండరండి. నేను నిన్న కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పాను. ఫేవరెట్స్ అంటూ ఎవరు ఉండరు. క్యారెక్టర్ ప్లే చేస్తారు కదా! ఆ క్యారెక్టర్ నాకు నచ్చిందంటే, ఆ మూవీ వరకు ఆ హీరో నచ్చుతారు. ఓకే. యాహ్! రీసెంట్ టైమ్స్‌లో 'హాయ్ నాన్న' మూవీ చూసాను నేను. 'నాని' గారి క్యారెక్టర్‌కి 'నాని' గారికి కాదు, 'నాని' గారి క్యారెక్టర్‌కి నేను ఫిదా అయిపోయాను. సో, అలా క్యారెక్టర్ ప్లే చేసే రోల్ బట్టి ఐ లైక్ ద హీరో. హ్మ్. అంటే మీరు క్యారెక్టర్ బట్టి లవ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చుతది. ఎవరికైనా మనకైనా. అంటే మీరు నేర్చుకుంది ఒక్కొక్క హీరో బట్టి ఏమైనా చెప్తారా? కొన్ని హీరోల పేర్లు చెప్తారా? నాకు 'భరత్ అనే నేను' మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ చాలా ఇష్టం. మహేష్ హ్మ్. బాబు క్యారెక్టర్. బికాజ్ హ్మ్. ఎందుకంటే ఆయన పీపుల్ కోసం చేసే ఆహ్, ఏదైతే ఉందో అది నేను చాలా ఇష్టపడ్డాను. హ్మ్. తర్వాత ఆయనదే ఇంకో మూవీ 'శ్రీమంతుడు' కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. సో, క్యారెక్టర్స్ ఇంకా అంటే అంటే ఇప్పుడు 'ప్రభాస్' నుంచి నేర్చుకుంది అంటే ఆయన నుంచి ఏదైనా ఒక నేర్చుకునే విషయం ఏమైనా ఉంది అని ఐయామ్ సో అంటే? సారీ. హ్మ్. అంటే ఇప్పుడు 'ప్రభాస్' అంటే ఏం చెప్తారు మీ దేంట్లో? డెడికేషన్. అదే 'చిరంజీవి'? ఆబ్వియస్లీ ఆయనది కూడా డెడికేషన్ అండి. అందరిది యాక్టర్స్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరిది డెడికేషన్ ఉంటుంది. వన్ వర్డ్ అదే వన్ వర్డ్ డాన్సర్‌లని ర్యాపిడ్ ఫైర్‌లా. ఓకే. ఆ! ఇప్పుడు నార్మల్‌గా 'చిరంజీవి' అంటే డెడికేషన్ అన్నారు. యాహ్! ఇంకా నెక్స్ట్ 'మహేష్ బాబు' అవ్వచ్చు. 'ప్రభాస్' గారు డెడికేషన్. 'ఎన్టీఆర్' ఇంక డిఫరెంట్ వర్డ్ ఏదైనా చెప్పొచ్చు కదా! డిఫరెంట్ వర్డ్. పేర్లు అడగండి ఒకసారి. హ్మ్. అయితే 'ఎన్టీఆర్' జూనియర్ 'ఎన్టీఆర్'. డాన్స్, 'విజయ్ దేవరకొండ', వాయిస్, 'అల్లు అర్జున్', డాన్స్, నెక్స్ట్ ఇంకా 'వెంకటేష్' గారు. కామెడీ. హ్మ్. యాహ్! 'నాగార్జున', నాగార్జున గారు, నాగార్జున గారు కూడా అంతే. 'బాలకృష్ణ'. బాబోయ్! ఏంటి బాలకృష్ణ గారు అంటే ఆయనదే అంత డెడికేషన్. హ్మ్. ఓకే. అంటే 'బాలకృష్ణ' అంటే మనకు గుర్తొచ్చేది డైలాగ్ యాహ్! మా గురించి ఏదైనా ఆడియన్స్ గురించి ఏదైనా. మీ గురించి చెప్పాలంటే మా గురించి కాదు. మా ఆడియన్స్ గురించి చెప్పండి. ఏదైనా ఒక డైలాగ్. ఎవరి కోసం డైలాగ్? ఏదైనా? ఏదైనా మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఏ సినిమాలో అయినా, ఏ హీరోదైనా పర్లేదు. నా ఫేవరెట్ డైలాగ్స్ చాలా ఉంటాయండి. సడెన్‌గా మీరు అడిగితే స్ట్రైక్ పర్లేదు అవ్వట్లేదు. టైం తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. అదే స్ట్రైక్ ఏదైనా అవ్వట్లేదు. స్ట్రైక్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా నాకు మన ఈవిడ పేరు 'కీర్తి సురేష్' గారు ఉన్నారు కదా! మన 'రామ్ పోతినేని' గారితో చేశారు ఒక మూవీ. ఆ మూవీలో డైలాగ్ నాకు లాస్ట్‌లో మూవీ పేరు గుర్తు రావట్లేదు నాకు. 'నేను శైలజ'. యాహ్! మెయిన్ సైడ్. నేను శైలజలో వాళ్ళ ఫాదర్ దగ్గర కూర్చొని తను హ్మ్. చెప్తారు హ్మ్. కదా! ఆ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ గుర్తు రావట్లేదు. హ్మ్. యాహ్! ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఓకే. ఓకే. పోనీ వదిలేయండి దాని గురించి ఎందుకులెండి. మీరు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారు. అన్‌కంఫర్ట్ కాదు. హ్మ్. సడెన్‌గా అడిగితే అదే వీ కెన్ సడెన్‌గా స్ట్రైక్. అడిగేసరికి ఓకే అండి. అయితే ఇప్పుడు బీచ్ సాంగ్ గురించి ఏం చెప్తారు? అంటే ప్రజలకి ఏం చెప్తారు? అంటే ఆడియన్స్‌కి ఏం చెప్తారు? యాక్చువల్‌గా బీచ్ సాంగ్ అనే కాదండి.
3 సాంగ్స్ కూడా మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి, చాలా టైం ఇచ్చి, చాలా డెడికేషన్‌తో, చాలా కన్సిస్టెంట్‌గా చేసాం వర్క్. అవును. సో, ప్రతి ఒక్కరు ఆదరిస్తారని. సో, అందరూ ఛానెల్‌కి వెళ్లి చూసి, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి, మెయిన్ మీ కామెంట్స్ మాకు తెలిస్తేనే మేము నెక్స్ట్ ఏం చేయగలుగుతామని తెలుస్తుంది. ఐదర్ నెగెటివ్ కామెంట్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు, వి కెన్ టేక్ ఇట్ పాజిటివ్‌లీ. సో, వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ థాట్ ఓన్లీ. ఓకే అండి. అంటే ఇంక ఫైనల్‌గా ఒక క్వెషన్. ఇప్పుడు ఒక యాక్టర్‌గా రావాలి అనంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సొస్తుంది ఖచ్చితంగా. అంటే మీరు లైఫ్‌లో ఇప్పటిదాకా ఏదైనా అలాంటి స్ట్రగుల్ ఏదైనా ఫేస్ ఏమైనా ఉందా అంటే? అంటే మీ క్వెషన్ ఓకే. ఏ వేలో అడిగారో అర్థం కాలేదు. అంటే ఏదో ఒక వేలో అంటే ఫ్యామిలీ ఒకటి సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి అయితే చాలా ఇంక స్ట్రగుల్ పడాల్సొస్తుంది. అలాంటిది ఏదైనా మీరు ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. 1, 2 కాదు. కాకపోతే ఏంటంటే, నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా ఎప్పుడు గూడా నేను ఏం చేద్దాం అనుకున్నా, ఎన్ని చేయాలని అనుకున్నా గూడా, ముందుకెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఆపుతూ ఉండేది నాకు. ఇన్ ద సెన్స్ మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టినా కూడా చిన్న డైలాగ్ ఉంటది. డెస్టినీ సపోర్ట్ చేయకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్ అనేది ఉంటుంది గదా! సో, మనం ఎఫర్ట్స్ పెడతాము. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. ఇప్పటివరకు అలా ఎఫర్ట్స్ పెడుతూనే వచ్చాము. ఇంకా నాకు డెస్టినీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలీదు. బట్ ఇదొకటే రీజన్ అయితే ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, వీళ్ళ సపోర్ట్ స్టార్టింగ్‌లో అస్సలు నాకేం లేదు. కాకపోతే వన్స్ ఎప్పుడైతే వాళ్ళు నన్ను స్క్రీన్ మీద చూసుకున్నారో, సో, వాళ్ళకి గూడా అనిపించింది. ఓకే. తనేదైనా చేయగలుగుతుంది. తనకి ఈ టైంలో గూడా మనం సపోర్ట్ లేకపోతే కష్టం అని చెప్పి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఒక కొత్తగా వచ్చిన యాక్టర్‌కి ముఖ్యంగా ఉండాల్సిన విషయం ఏంటి అనంటే ఏం చెప్తారు? అవసరమైంది అంటే సపోర్ట్ ఏంటి అనంటే ఏం చెప్తారు? అంటే ఒక కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన అమ్మాయికి ఎలాంటి సపోర్ట్ ఉంటే హ ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నారు? ఓకే. నేనేమంటా అంటే అండి ఫస్ట్ మనలో డెడికేషన్ ఉండాలి. వచ్చాము, ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు అని చాలామంది వెళ్ళిపోతా ఉంటారు. అవును. సో, అది అస్సలు చేయొద్దు. ట్రై చేస్తూనే ఉండాలి. ట్రై చేస్తున్నప్పుడే ఎక్కడో ఒక చోట డెఫినిట్‌గా మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. మన కోసం రాసిపెట్టి లేకపోతే అసలు మనం ఇక్కడి వరకు రాము. మన డెస్టినీలో లేనప్పుడు మనం ఇక్కడికి రాము కదండీ! అవును. సో, అదొకటి అంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేసుకోకుండా చేయాలి అన్నప్పుడు చేసేయాలి అంతే. రావాలి. వదలొద్దు అని చెప్తా. మధ్యలో వదలొద్దని చెప్తాను. ఏదైనా స్టార్ట్ చేసామంటే వదలకూడదు. సో, అదొక్కటి మెయిన్ ఉండాలని చెప్తాను. కానీ నేను ఒక్కటే ఆహ్, మన ఆడియన్స్‌ని అడగాలనుకుంటుందేంటంటే, ఆడియన్స్ మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క హీరోయిన్‌ని చాలా సక్సెస్ చేశారు. అవును. నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని సక్సెస్ చేశారు. తమిళియన్‌ని సక్సెస్ చేశారు. కన్నడ వాళ్ళని కూడా సక్సెస్ చేశారు. బట్ మన తెలుగు వాళ్ళు అంత ఇంట్రెస్ట్‌తో వచ్చినప్పుడు, వాళ్ళు సపోర్ట్ చేస్తే మనం డెఫినిట్‌గా వి కెన్ ఫ్లై ఈజీలీ. సో, వాళ్ళ సపోర్ట్ డెఫినిట్‌గా తెలుగు యాక్ట్రెసెస్ కావచ్చు, యాక్టర్స్‌కి కావచ్చు ఉండాలని నేను వాళ్ళ దగ్గర నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడుతున్నట్టయితే ఎక్కువ నార్త్ వాళ్ళకి వీళ్ళకే ఎక్కువగా అవకాశాలనేవి వస్తుంటాయి. మన ఇండస్ట్రీలో అవ్వచ్చు ఎక్కడ. ఎందుకు మన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ లేదు అనంటే దానికి ఏమైనా రీజన్ ఉందా అని? అంటే నేను అబ్జర్వ్ చేసింది మాత్రమే చెప్తాను. డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ పర్సనల్ వే. అవును. సో, జస్ట్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మన తెలుగు ఐ మీన్ తెలుగు వాళ్ళు అదే సౌత్, నార్త్ అనే కంటే, మనం స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు ఇందాక మీకొక మాట చెప్పాను. మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నామంటే, క్యారెక్టర్‌ని చూడాలి. ఇప్పుడు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను. ఎందుకేసుకున్నాను నేను? బికాజ్ నేను ఆ క్యారెక్టర్ ప్లే చేశాను. నేను మీ దగ్గరకొచ్చినప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే, క్యారెక్టర్ నేను ప్రొజెక్ట్ చేయాలి. అవును. సో, ఆ క్యారెక్టర్‌కి కాస్ట్యూమ్ డిమాండ్ చేస్తేనే డైరెక్టర్స్ చెప్తారు. సో, అది మనం చేయగలిగితే రావాలి. సో, చాలామంది బ్యాక్ స్టెప్ చేయడం వల్ల అంటే నేను అబ్జర్వ్ చేసింది బ్యాక్ స్టెప్ వేయడం వల్ల చాలామంది మన తెలుగు వాళ్ళు వెనక్కి పడ్డారు అనేది నా ఇంటెన్షన్ అంతే. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు వి కెన్ డూ ఎనీథింగ్ అనేది అంటే చేయలేకపోతే మొత్తానికి అది నేను చేయను క్యారెక్టర్ అని చెప్పి వదిలేయాలి. మధ్యలో వచ్చిన తర్వాత ఆహ్, డ్రాప్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ సూపర్. సూపర్ అసల.
అది చూసారు కదా! అంజలిని అందం గారు. అసలా ఎన్నో రకాలుగా స్ట్రగుల్స్ కానీ, నెక్స్ట్ వాళ్ళ తాలూకు లైఫ్ అచీవ్‌మెంట్స్ కానీ ఎన్నో అధిగమిస్తూ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ. సైనింగ్ ఔట్. థ్యాంక్ యూ.